యేసుక్రీస్తు నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈ ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఎంతో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథంలో నుండి 34వ కీర్తన లేకపోతే 11వ వచనం నుంచి, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకుగోరువాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుగోరువాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెతకి దానిని వెంటాడుము. ఏమండి, ఈ లోకంలో ఎవరన్నా సరే మేలు నొందుచు అనేక దినములు బ్రతుకుకోవాలని ఆశపడుతూ ఉంటారు కదా. విచిత్రంగా అడుగుతున్నాడు కదా ఇక్కడ దావీదు, బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని అంట. ఎవడండి బ్రతకుంటా ఉండడానికి ఇష్టపడని వాడు? ప్రతి ఒక్కరూ బ్రతకాలనే, చక్కగా ఉండాలనే ఆశపడుచు ఉంటారు. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా అని అడుగుతూ ఉన్నాడు. ఆలోచన చేశారా? చాలాసార్లు మనం జీవిస్తూ ఉంటాం కానీ చాలా మేలును మనం పొందకుండా ఉంటాం. చాలాసార్లు మన జీవితము నిరాశ, నిస్పృహ, ఆవేదన, అనారోగ్యము ఇలాగ మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అలా కాకుండా అనేక దినములు మేలు నొందొచ్చు సంతోషంగా సుఖంగా నువ్వు బ్రతకాలనంటే ఇక ఒక మార్గం ఏర్పాటు చేశాడు దేవుడు. ఏంటనంట? ఫస్ట్ థింగ్, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. భక్తి గల వారు ఎవరంటేనండి తన యొక్క నోరుని కాచుకునేటువంటి వాడే. యవనస్తులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఏమనుకోరు కదూ? మీ తల్లిదండ్రులని మీరు దుర్భాషలు ఆడుచూ ఉన్నారేమో కదూ. చాలాసార్లు డాడీ నీకేం తెలియదు డాడీ అని ఇట్లా మాట్లాడుచూ ఉంటారేమో. అలాంటి మాటలు మనం మాట్లాడవచ్చా? కొన్నిసార్లు ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు బూతులు వచ్చేస్తూ ఉన్నాయి సార్ అని చాలామంది నాతో చెప్తూ ఉంటారు. ఎలాగ వస్తాయి? దేవునికి వాక్యం నీలో నింపుకుంటే, నువ్వు మారు మనసు అనుభవంలో ఉంటే ఎందుకు ఈ మాటలు వస్తాయి? నువ్వు చాలా కాలం బ్రతికి సంతోషంగా ఉండాలంటే చెడ్డ మాటలు ఎప్పుడు నీ నోట్లో నుంచి రాకూడదని సంగతి జ్ఞాపకం చేసుకో. నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుమని అంటాడు ఇదే దావీదు. అన్నిలో ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం వేసుకుంటాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి దావీదు దేవుని దృష్టిలో నా ఇష్టానుసారమైన వ్యక్తి అని అన్నాడు. నా హృదయానుసారుడు ఒక విధంగా చెప్పినట్టే ఆ రీతిగా నువ్వు జీవిస్తావా? ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ఎస్ ప్రభువా, కపటమైన మాటలు, చెడ్డ మాటలు నేను పలకకుంటా ప్రభువా, నా నోరు నేను కాచుకుంటాను. రెండవదిగా మీరు చూస్తే, కీడు చేయుట మాని మేలు చేయము అని అంట. పాపాని జోలికి వెళ్ళగుంటా ఎప్పుడు మేలుకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా నువ్వు జీవిస్తావా? పాపము, ఒక అబద్ధము చాలా మంచినీళ్ళు తాగినట్టుగా మాట్లాడిస్తూ ఉంటాం. అది చాలా భయంకరమైనది. నువ్వు అనుకుంటే చిన్న అబద్ధమే కదా అని అనుకుంటూ ఉంటాం, కానీ దాని పర్యావసనం చాలా గొప్పదని సంగతి జ్ఞాపకం చేసుకో. యాకోబు ఒక 2 నిమిషాల్లోనే వాళ్ళ నాన్నని మోసం చేశాడు. 2 నిమిషాలే ఉండొచ్చు ఆ సమయం, మోసం చేసేటువంటి సమయం. కానీ ఎంత పంటను కోసాడో తెలుసా? 14 సంవత్సరాలు కొలిమి చేసేటువంటి అనుభవంలోకి వెళ్ళాడు. అంతేకాకుండా తన యొక్క జీవిత భాగస్వామి ఒకరనుకుంటే ఇంకొకరు చేసేసారు. అంటే ఆలోచన చేసుకోండి. కాబట్టి మన యొక్క జీవితంలో ఎప్పుడు కూడా కీడు చేయటం మానివేసేసేయాలి. పాపము జోలికి వెళ్ళకూడదు. ఇంత పాపము అంత పాపం అనేది కాదు. అక్కడ పాపము పాపమే. చిన్న పాపం అని లేదు, పెద్ద పాపం అని లేదు, కానీ పాపము పాపమే. వాటి జోలికి అస్సలు వెళ్ళకూడదు. మేలు చేయడానికి ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి. అండ్ థర్డ్ థింగ్, మూడోది ఏంటంటే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడమని అన్నాడు. సమాధాన పడేటువంటి వారంగా ఉండాలి. భార్యాభర్తలు ఇరువురి మధ్య మీకు సమాధానం ఉంటూ ఉన్నదా? పిల్లలకి, తల్లిదండ్రులకి సమాధానం ఉంటూ ఉన్నదా? సంఘంలో మీ పాస్టర్తో సమాధానం ఉంటూ ఉన్నదా? ఇతరుల సహోదరులతో మీకు సమాధానం ఉంటూ ఉన్నదా? మీ పొరుగు వారితో సమాధానం ఉంటూ ఉన్నదా? ఒకవేళ లేకపోతే దాన్ని వెతికి వెంటాడమంటూ ఉన్నాడు. ఒకటి ఆలోచన చెయ్యి,
దేవునికి మనకు సమాధానం లేదని దేవుడే స్వయంగా ఆ సమాధానాన్ని వెతికి వచ్చి సమాధానపరిచి తిరిగి వెళ్ళాడు. అంటే మీరు ఆలోచన చేసుకోండి, పాపులు మనమా, ఆయన సమాధాన పడ్డానికి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు ముందర. అది జ్ఞాపకం చేసుకో. కాబట్టి వాళ్ళు కదా అన్యాయం చేస్తుంది, నేను ఎందుకు సమాధాన పడాలి అనుకోవద్దు, నువ్వే సమాధాన పడు. ఇలా చేసావనుకో అనేక సంవత్సరాలు చక్కటి బ్రతుకుచు ఆయన కలుసుకున్నప్పుడు బలా మంచి నమ్మకమైన దాసుడా అని అనిపించుకొని దేవుడు నన్ను హత్తుకుంటాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా తండ్రి, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే తండ్రి, మేము బ్రతుకుచు అనేక దినములు మేలునొందుచు సుఖంగా మేము ఉండాలని ఆశపడుచు ఉన్నాం. కాబట్టి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులందరూ కూడా ప్రభు చక్కగా బ్రతికినాయన సంతోషంగా అనేక దినములు మీరు అక్కడ పర్యంతరం ఉండేటువంటి అనుభవంలోకి తీసుకొని వెళ్ళండి. మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు ప్రభువా యేసయ్య ప్రతి ఒక్కరు కూడా వాక్యమందు ఆసక్తి చూపిస్తూ మిమ్మల్ని హత్తుకునేటువంటి జీవితం, మీలో నాటబడేటువంటి అనుభవము, ఆయన నిజమైన ద్రాక్షవల్లువు నీవు కాబట్టి ఆయన తీగల్లాగా మేము ఉంటూ ఫలించేటువంటి కృపను మాకు అందరికి కూడా దయచేయవలసింది వేడుకుంటున్నాం. మా సమస్యలన్నిటికీ కూడా మీరు పరిష్కారం ఇస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా మా యొక్క జీవితాల్లో మీరు చేసిన అనేకమైన మేలును బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ఈ దిన ఆశీర్వాదాలతో నింపండి. మీ మేలులతో మా శ్రోతలందరినీ దీవించి వర్ధిల్లింప చేయవలసింది వేడుకుంటూ తండ్రి సమస్తమైన మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరుడా, మీరు చక్కగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వింటున్నారని నేను భావిస్తూ ఉన్నాను. మా టీం కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. కొన్నిసార్లు అప్పుడప్పుడు బ్రేక్ అవుతూ ఉన్నది, అలాగ కాకుండా ఎల్లప్పుడూ మేము ఇది విడుదల చేసేటట్టుగా, బ్రాడ్కాస్ట్ చేసేటట్టుగా మీరు మీ ప్రార్థనలో కూడా ఎత్తి పట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. కొన్ని సందర్భాలలో మరి మేము ఒక్కొక్క రోజు అట్లా స్కిప్ అవుతున్నందుకు మన్నించండి. మీరు ప్రార్థనలో కూడా మా కోసం చేయవలసిన మనవి చేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు దిస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.